నమస్తే। ఈరోజు హైదరాబాద్లోని చార్మినార్ వద్ద గల గుల్జార్ హౌస్ దగ్గర ఒక భవనము పూర్తిగా అగ్ని ప్రమాదానికి గురయ్యి అందులో దాదాపుగా 17 మంది పూర్తిగా చనిపోవడం జరిగింది। అక్కడికి కేంద్ర మంత్రివర్యులైనటువంటి జి కిషన్ రెడ్డి గారు, రాష్ట్ర మంత్రులు, ఇంకా ఇతర ప్రజాప్రతినిధులందరూ కూడా అక్కడ చేరుకొని అక్కడి పరిస్థితులన్నీ గమనించి అధికారులకు తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించడం జరిగింది। అయితే ఇదే అగ్ని ప్రమాదము గోషామహల్ అసెంబ్లీలోని రిసాలా అబ్దుల్లా ప్రాంతంలో కానీ ఉస్మాన్గంజ్ ప్రాంతంలో కానీ జరిగి ఉంటే దాదాపు 500 మంది ఖచ్చితంగా చనిపోయేవారు। ఎందుకంటే ఇక్కడ ఉన్న షాపులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఫ్లేమబుల్ గూడ్స్, అంటే కాలడానికి అనుగుణంగా ఉన్న వస్తువులు, అదేవిధంగా పెట్రోకెమికల్ గూడ్స్, ఇవన్నీ కూడా చాలా తక్కువ సమయంలోనే పెద్ద ఎత్తున కాలి మసి బూడిదైపోతాయి అన్నమాట। అయితే ఇలాంటి వ్యాపార ప్రదేశాలున్న చోటు కూడా కనీసం అక్కడికి ఫైర్ ఇంజన్ కూడా వెళ్ళని పరిస్థితి, అక్కడ కనీసం అక్కడ ఆటో కూడా వెళ్ళదు। కాబట్టి భారతీయ జనతా పార్టీ నాయకులుగా మేము ప్రభుత్వ అధికారులకు విన్నవించేది ఏంటంటే రిసాలా అబ్దుల్లా ప్రాంతంలో ఉన్న వ్యాపార కేంద్రాలన్నింటినీ, అదేవిధంగా ఉస్మాన్గంజ్లో ఉన్న వ్యాపార కేంద్రాలన్నింటినీ ఏవైతే ఈ ఫ్లేమబుల్ గూడ్స్ ఉన్నాయో ప్లాస్టిక్ సంబంధించినవి, అదేవిధంగా బర్త్డే గన్స్, అదేవిధంగా ఇంక్, పెట్రో కెమికల్స్తో తయారయ్యే ఇంక్, స్టేషనరీ షాపులు, ఇవన్నీ కూడా చాలా ఇరుకైన సందులలో షాపు లోపల కూడా చాలా పెద్ద ఎత్తున సరుకు ఉంటుంది। ఏమాత్రం నిర్లక్ష్యంతో వ్యవహరించినా లేదా షార్ట్ సర్క్యూట్ జరిగినా అక్కడ కనీసం 24 గంటలు మండుతూనే ఉంటుందని మీకు తెలియజేస్తున్నాను। కాబట్టి అక్కడ ఫైర్ ఇంజన్ కూడా పోదు। ఎలాంటి జాగ్రత్త తీసుకోవాల్సిన పరిస్థితులు కూడా అక్కడ ఉండవు। కాబట్టి ప్రభుత్వాధికారులకు అందరికీ కూడా విన్నవించేది ఏంటంటే ముందస్తు చర్యగానే వీటన్నిటిని పరిశీలించి అక్కడ మరో ప్రమాదం జరగకుండా, ఒకవేళ అక్కడ ప్రమాదం జరిగితే ఇంతవరకు చరిత్రలో కని విని ఎరగని అగ్ని ప్రమాదం అవుతుంది। అదే విధంగా ఆ లైన్లో ఉన్న ఇండ్లన్నీ కూడా కాలి మసి బూడిదైతాయి, ప్రాణ నష్టం కూడా చాలా పెద్ద ఎత్తున సాగుతుంది। కాబట్టి తొందరలోనే స్పందించి అక్కడ తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వ అధికారులందరికీ కూడా మనవి చేస్తున్నాను।